కష్టాల్లో మీ దగ్గరికి వచ్చాం. ఇదిగో మన ఇండస్ట్రీ అంతా షూటింగ్ ఈ విధంగా జరిగింది, ఇదిగో ఈ విధంగా జరిగిందన్న, ఇదిగో మీరు కమిషనర్ గారితో ఒక్కసారి మాట్లాడినా మీకు ఇలాగ అయిపోయింది, ఇలా చేస్తున్నాను, ఒక్క మాట మీరు చెప్పుంటే, ఆయన కోసం మీరు థ్యాంక్స్ చెప్పుంటే. కష్టాల్లో ఉన్నప్పుడు మనం వెళ్తాం, మనకు సుఖమైనప్పుడు మాత్రం మనం వదిలేస్తాం. అందుకేనే ఈ కుళ్ళి రాజకీయాలు నాకు వద్దు అని చెప్పి వదిలేసింది ఆయన రాజకీయం. ఈ కుళ్ళి రాజకీయాలు నాకు వద్దు, ఈ రాజకీయాల్లో నేను ఉండను, ప్రశాంతంగా ఉంటాను అని చెప్పేసి రాజకీయాల నుంచి వద్దు అనుకుంది అందుకే చిరంజీవి గారు. కానీ అంతకన్నా ఎక్కువ ఈ సినిమాలో రాజకీయాలు ఉంటాయని తెలుసు. ఈ సినిమాలో అంతకన్నా రాజకీయాలు ఉంటాయి. అవసరమైతే మనం కాళ్ళు పట్టుకుంటాం, అవసరం లేకపోతే కాళ్ళు ఎగరేస్తాం. అంటే ఎందుకు ఈ మాట చెప్తుంటే, కొంతమంది చేసిన ఈ బాధ అనిపిస్తుంది. ఆయన నన్ను తిట్టినా పర్లేదు, కానీ బాధ అనిపిస్తుంది అది. ఎందుకంటే ఒక మనిషిని మనం కావాలని మనం పెట్టి మళ్ళీ మనిషిని పట్టించుకోకుండా వెళ్తే ఎలాగుంటుంది అనేది ఆ బాధ నాకు ఉంటుంది. అందుకే నేను ఈరోజు మాట్లాడాలని ఆయన నన్ను ఏమన్నా పర్లేదు మాట్లాడాలని డిసైడ్ అయ్యా. అవకాశవాదం రాజకీయం చేయకూడదు, అవకాశవాదం కాదు. అవసరమైనప్పుడు మనం ఆ ఇంటి గడప తొక్కాం, అవసరం తీరిపోయినప్పుడు మనం ఇలాగ అటు వెళ్ళిపోకూడదు. కనుక దయచేసి ఎవరైతే వెళ్ళారో, నేను దిల్ రాజు గారిని సూటుగా అడుగుతున్నా, మీకు చెప్పారు కదా సార్, సుప్రియ గారు మీకు చెప్పారు కదా, కిరణ్ గారు మీకు చెప్పారు కదా, అనిల్ గారు, అమ్మిరాజు గారు, మీరు మాట్లాడేటప్పుడు ఒక్క మాట అయినా సరే మీరు థ్యాంక్స్ చెప్పగలిగారా? గవర్నమెంట్ సెటిల్మెంట్ చేసింది ఆయన చెప్పారు ట్విట్టర్లో, ఇమ్మీడియట్లీ థ్యాంక్స్ రేవంత్ రెడ్డి గారికి. ఇండస్ట్రీలో ఒక పెద్ద దాసనారాయణ గారి తర్వాత ఒక పెద్ద మనిషి మనకు అగాధం వచ్చినప్పుడు ఒక పెద్ద మనిషి కావాలి. ఆ పెద్ద మనిషిగా మన చిరంజీవి గారిని మీరు ఉండమని మనం రిక్వెస్ట్ చేసుకుంటున్నప్పుడు ప్రతి విషయం మనం చెప్పినప్పుడు, కష్టాలు చెప్పినప్పుడు సుఖం కూడా చెప్పాలి. మంచిగా జరిగింది కదా, ఆనందిస్తాడు కదా, ఆయన సంతోషపడతాడు కదా, థ్యాంక్స్ చెప్తాడు కదా. ఇదేమి రాజకీయం అండి ఇది? ఈ రాజకీయాల ఒకటి అంటే ఇక్కడ కూడా ఇది అది ఎందుకంటే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా నేను, వాళ్ళ విజ్ఞతకి నేను వదిలేస్తున్నా. ఎందుకంటే నాకు బాధ అనిపించి ఇది చిరంజీవి గారు నన్ను ఏమన్నా పర్లేదు కానీ నాకు బాధ అనిపించి నేను మాట్లాడేది, నాకు బాధ అనిపించింది. ఎందుకంటే మేము ఇప్పుడు ఒక మనిషిని నమ్మామంటే ప్రాణం పెట్టాలి. ఒక మనిషి చేస్తున్నాడంటే ఆ మనిషిని పూర్తిగా నమ్మామంటే ప్రాణం ఇచ్చాలి, ఉండాలి. అంతేగాని మనం అవసరమైనప్పుడు వదిలేయడం కాదు ఇది. నాకు రాజకీయం తెలియదు, చిరంజీవి గారికి అసలు రాజకీయం తెలియదు, మాకు తెలియదు రాజకీయం, మాకు ఈ డబుల్ గేమ్లు మాకు తెలియవు. ఎందుకంటే నేను ఒకరిని నమ్మామంటే ఆ విధంగానే ఉంటాం. కనుక ఇక్కడ కార్మికుడికి న్యాయం జరగాలన్నో, చిన్న సినిమా నిర్మాతకి న్యాయం జరగాలి. ఎప్పటికైనా మాకు చిన్న సినిమా నిర్మాతకు న్యాయం జరుగుతుంది అంటే అది చిరంజీవి గారి ద్వారా జరుగుతుంది. ఎప్పటికైనా మాకు మల్టీప్లెక్స్లు 20% ఆక్యుపేషన్ గవర్నమెంట్ జియో పాస్ చేస్తుందంటే అది చిరంజీవి గారి వల్ల అవుతుంది. ఎప్పటికైనా ఐదో షో మాకు 2.5 షో వస్తుంది అంటే అది చిరంజీవి గారి వల్ల అవుతుంది. ఇది నాకు స్వార్థమో చిరంజీవి గారికో లేకపోతే ఇంకొకరు కాదండి. ఇది నేను సినిమా తీస్తానో తీయనో తెలియదు, నా పిల్లలు తీస్తారో లేదో తెలియదు, తీస్తే తీయవచ్చు, తీయకపోవచ్చు. నేను 100% నాకు లాభం లేనిదే సినిమా నేను చేయకపోయినా నాకున్న అనుభవాన్ని, రేపు నిర్మాతలు పడుతున్న బాధని, కష్టాన్ని, రేపు రాబోయే తరానికి మల్టీప్లెక్స్లు అనేది మనం కంపల్సరీ 20% ఆక్యుపేషన్ కావాలి, 5వ షో కావాలి. 20% ఆక్యుపేషన్ ఎందుకు అడుగుతున్నాం అంటే గతంలో ఇందిరాగాంధీ గారే ఆ 20% ఆక్యుపేషన్ మల్టీప్లెక్స్ ఇచ్చారు. రేపు రాబోయే తరం